6/8/2014 to 5/9/2014 4,84,512. అది కూడా ఓన్లీ ఎంక్వైరీ. మరొకటి డ్రై అసిస్ట్ అదే విధంగా బిట్లుగా అధ్యక్ష, మీకు ఈ లెటర్ కూడా నేను పంపిస్తాను, దీనికి ఉండేటువంటి ఆధారాలతో సహా మీ దగ్గర చేరుస్తాను. మంత్రి గారేమో సమాధానం లేదు అని చెప్పాడు. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం టెండర్లు పిలవకుండానే 5 లక్షల రూపాయల పనులు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా, అంటే అక్కడికి సంబంధించి ప్రధానంగా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ పాపం చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ భూములు తీసుకున్నారు. వాళ్ళ భూములు తీసుకుని వాళ్ళు జీవనోపాధి కోల్పోయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు, లేదు స్థానికంగా టెంపరీగా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయలేదు. ఇవన్నీ ఏమి చేయకుండా కనీసం స్థానికంగా వచ్చినటువంటి వాటిలో ఏదైనా అవకాశం కల్పిస్తారంటే వాటిల్లో కూడా అవకాశం కల్పించకుండా 300 మందికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు ఎవరెవరినో బయట వాళ్ళని తీసుకొచ్చి అధికారులు అయితేమి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అయితేమి దౌర్జన్యం చేసి వేరే వాళ్ళని స్థానికులను రానివ్వకుండా మీరు నామినేషన్ పద్ధతుల మీద తొలి సంవత్సరం ఒక పద్ధతిగా ఇచ్చి తర్వాత వాళ్ళైతేనే చేయగలరు, మీరు చేయలేరు అన్నట్టుగా మీరు తయారు చేసేటువంటి దానివల్ల ఈరోజు అధిక భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. దీని పర్వసానం ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒక్కసారి మనం గమనిస్తే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక్కొక్క మెగావాట్కి 6.32 కోట్లు, అదేవిధంగా వీటీపీసీకి సంబంధించి 5.88 కోట్లు పర్ మెగావాట్కి ఈరోజు టెండర్ పిలవడానికి సిద్ధపడ్డారు. ఈరోజు సిమిలర్ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ ఏదైతే తెలంగాణ గుజరాత్లో ఉన్నాయో అవి కేవలం 4.4 కోట్లకు వస్తుంటే కృష్ణపట్నం మీద 1600 కోట్లు, దీని మీద 1200 కోట్లు డిఫరెన్స్ వస్తుంది వీటీపీసీ మీద. ఈరోజు కోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ ఆగింది తప్ప ఈరోజు ప్రీ రిక్వైర్మెంట్ ఏదైతే ఎన్టీపీసీ ఉందో దానికన్నా ఎక్కువ ప్రీ రిక్వైర్మెంట్స్ పెట్టి మీరు ఇంటెన్షనల్గా అక్కడ వచ్చేటువంటి కాంపిటీషన్ తగ్గించి ఈరోజు వాటిని క్లియర్ చేయడానికి ఈరోజు మరలా టెండర్లు క్యాన్సిల్ చేసి పిలుస్తామనేటువంటి ఆలోచన కూడా చేయకుండా ఈరోజు ఏదో ఒక కన్సల్టెన్సీని అపాయింట్ చేసుకుని ఆ కన్సల్టెన్సీ ద్వారా ఈ నిర్ధారణ చేసినటువంటి రేట్లు సరిగ్గా సరిపోయినాయి అనేటువంటి ఆలోచన చేసి వాళ్ళకే కాంట్రాక్ట్ అప్పగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా కాంట్రాక్ట్ దగ్గర నుంచి టెండర్ల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఈరోజు అనుసరిస్తున్నటువంటి విధానానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తున్నాం. పోయినసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పి ఈరోజు ఆధారాలతో సహా అక్కడ మీరు విచారణ జరిపిస్తారా? స్పీకర్ గారికి ఇస్తాం మేము ఏదైతే ఆధారాలు మా దగ్గర ఉన్నాయో మీరు విచారణ జరిపించి అక్కడ ఎన్ని విధాల అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసేటువంటి విచ్చలవిడితనం కానీ ఈరోజు ఇవన్నీ బాటా రేట్లలాగా 4,90,000 4,90,000 కుదించి ఇవ్వవలసినటువంటి అవసరమే వచ్చింది. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి పోతే అధికారుల అండదండలతో వాళ్ళ మీద దౌర్జన్యం చేయాల్సినటువంటి అవసరమే వచ్చింది. అధ్యక్ష ఏ స్థాయిలో ఉండాలంటే అక్కడ ఏదైనా సరే చిన్నవి వస్తే సర్దుబాటు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు లేదు. కాంట్రాక్టర్ల జోక్యం చేసుకుని మేమే మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అంతే తప్ప ప్రభుత్వం దగ్గరికి మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని అటువంటి వాళ్ళని ఈ అధికారులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కాస్త అదేవిధంగా కుమ్మక్కే అందరు కలిసి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు టెండర్లు పిలవకుండా ఈ టెండర్లు పిలవకుండా ఇటువంటి పరిస్థితి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఈరోజు అదే పరిస్థితి పనులకుంది, అదే పరిస్థితి ప్రాజెక్టుల మీద ఉంది. కాబట్టి దాదాపు 2,800 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని విచారించి దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారా? అదేవిధంగా ఈరోజు ఏదైతే మీరు అదనంగా వేశారో వాటిని రద్దు చేసి మరలా పిలిచేటువంటి అవకాశం ఉందా లేదా స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను.